మనలో చాలా మందికి తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ప్రాణం. కానీ భక్తుల కోసం ఆ స్వామివారే నడిచి వచ్చి ఒక పుట్టలో వెలిశారన్న విషయం మీకు తెలుసా? అది విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల కాలంలో. ఆ వింత ఏంటో, ఆ మహిమ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అది గుడిపల్లి గ్రామం. అక్కడ ఒక రైతు తన పొలంలో సజ్జ చేను సాగు చేసేవాడు. ఆ చేనులో ఒక పుట్ట ఉండేది. అయితే ఒక ఆవు ప్రతిరోజు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఎవరూ పితకకుండానే తనంతట తానుగా పాలను ఆ పుట్టలోకి వదిలేసేది. ఇంటికి వెళ్ళాక పాలు రాకపోవడంతో ఆవుల కాపరి గొల్ల నరసయ్యకు అనుమానం వచ్చి ఒకరోజు ఆ ఆవును వెంబడించాడు. ఆవు పుట్టలో పాలు పోయడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పుట్టలో ఏముందో అని చూడగా ఒక దివ్యమైన వెలుగు అతనికి కనిపించింది. సరిగ్గా అదే సమయంలో శ్రీకృష్ణదేవరాయల కులగురువు తాతాచార్యుల వారికి శ్రీరంగనాథుడు కలలో కనిపించాడు. నేను సజ్జ చేనులోని పుట్టలో ఉన్నాను, నన్ను వెలికి తీసి ప్రతిష్ఠించు అని చెప్పారు. వరుసగా 3 రోజులు అదే కల వచ్చింది. నరసయ్య తాను చూసిన విషయాన్ని గురువుగారికి చెప్పడంతో ఇద్దరూ కలిసి ఆ పుట్టను తవ్వించారు. అక్కడ ఒక అద్భుతమైన లింగాకారంలో ఉన్న రంగనాథ స్వామి శిల బయటపడింది. తవ్వకాల్లో దొరికిన ఆ శిల దివ్యమైన కాంతులతో వెలిగిపోతుంది. ఆ 3వ రోజే తాతాచార్యుల వారికి తిరుపతి వెంకటేశ్వర స్వామి మళ్లీ కలలో కనిపించి, తిరుపతికి రాలేని భక్తుల కోసం వారికి సులభంగా దర్శనం ఇవ్వడానికే నేను ఇక్కడ వెలిశాను. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయలు గారు స్వయంగా గుడిపల్లికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని మురిసిపోయారు. సజ్జచేనులో దొరికారు కాబట్టి ఈ స్వామికి సజ్జగంట రంగనాథ స్వామి అని పేరు పెట్టారు. గర్భగుడిలో రంగనాథ స్వామితో పాటు అలివేలు మంగమ్మ, మహాలక్ష్మి అమ్మవార్లు కొలువైనారు. ఇక్కడ వడగలై సాంప్రదాయం ప్రకారం పూజలు జరుగుతాయి. అత్యంత విశేషమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం మార్చి 29 ఆదివారం నుండి ఏప్రిల్ 7 మంగళవారం వరకు ఈ ఆలయంలో 101వ బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరగబోతున్నాయి. అంగరంగ వైభవంగా జరిగే శ్రీరంగనాథుని బ్రహ్మోత్సవ సంబరాలకు తరలివచ్చి స్వామివారి కృపాకటాక్షాలు పొంది పునీతులు కావాలని కోరుకుంటూ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. ఇట్లు గుడిపల్లి గ్రామ ప్రజలు.